पी चंद्रमौली क्या है देखो फूला वाले दिवाली के चंद्रमौली काले टाइम नहीं दिवाली की आसिम भाई आजा भाई सामने का आजा भाई एम जाफर हुसैन पीछे से ఇప్పుడు ఖాసిం ఇప్పుడు లక్ష్మీదేవి మాట్లాడ లక్ష్మీదేవి స్వాగత్ పాత్రికేయ మిత్రులకు పట్టణ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు కౌన్సిలర్స్ కు చైర్మన్ గారికి ముఖ్యంగా కూరగాయల మార్కెట్కి సంబంధించిన పాలకవర్గం వారికి ఒక్కరేమిటి పేరు పేరున మీ అందరి వైపు నుంచి జననేత జనం గుండెల్లో నెలవై ఉన్నటువంటి మన ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ అందరి వైపు నుంచి తెలియజేస్తా ఉన్నాయి. నిండు 100 సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్ను కలిగి ఈ రాష్ట్ర ప్రజల యొక్క క్షేమం కోసం సంతోషం కోసం ఆయన పనిచేయడానికి కావలసినటువంటి మానసిక శారీరక శక్తిని రాజకీయ అధికార శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి వారికి మీ సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రజానాయకులు పరిపాలన కొనసాగించడానికి జన్మనిచ్చిన రోజు వారి తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది రాష్ట్ర ప్రజలందరికీ సంతోషమైతే ప్రత్యేకించి 2 సంతోషాలు కూరగాయల మార్కెట్ వారికి డబల్ ధమాకా. అటు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం మీకు సంతోషాన్ని కలిగిస్తుందని ఆశిస్తా ఉన్నా. రెండవది మీ వ్యాపారానికి భద్రత దొరికింది ఈ రోజు అనేది కూడా ప్రధానమైనటువంటి సంతోషం. మీరు గమనించాల్సిన అంశం, ఈ తాత్కాలిక కూరగాయల మార్కెట్ నిర్మించక మునుపు శివాలయ వీధులుగా మన మార్కెట్ ఏదైతే ఉందో అది ఉన్నప్పుడు ప్రజల యొక్క అవస్థలు ఏ విధంగా ఉండేటి, వ్యాపారస్తుల యొక్క చిరు వ్యాపారస్తుల యొక్క ఇబ్బందులు మార్కెట్లో ఎట్లున్నాయి అనేది ఒక్కసారి మీరు వెనక్కి చూడాల్సిన అవసరం ఉంది. అస్తవ్యస్తమైనటువంటి మార్కెట్, గజిబిజిగా ఉండే మార్కెట్, దుర్గంధపూరితమైన వాసనతో పందులతోనూ కుక్కలతోనూ ఆవులతోనూ రద్దీగా, వెలుతురు లేక, నీరు లేక, వాష్రూమ్స్ లేక, ఇది మన మార్కెట్. అన్నిటికీ మించి ఈ ఊరి జనాభాకు తగిన స్థాయిలో లేని మార్కెట్.
ఇంకా చెప్పాలంటే ఇంకా లోతుకు పోతే నేను రాజకీయాల్లో ప్రారంభ దశలో కొనసాగే నాటి నుంచి నేను వినే మాట చివరి వరకు అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు శివాలయం వీధిలో మార్కెట్ కంటే ముందుండే చిన్న షాపులు బంకుల్లాగా ఉండేవి. అది ఎవరిది షాపు, ఎవరిది సొంతం, ఎవరు పెత్తనం చేసినారు, ఎవరు సబ్లీజ్ తీసుకున్నారు, మున్సిపాలిటీ కట్టిన సొమ్ము ఎంత, వారు తీసుకునే వేల రూపాయల సొమ్ము ఎంత, పురపాలక సంఘానికి సంబంధించిన ప్రజా ఆస్తిని రౌడీలో దళారిలో రాజ్యమేరే వారు సొంతం చేసుకొని పేదవాళ్ళ పైన 12,000 రూపాయలు 6,000 రూపాయలు 8,000 రూపాయలు తీసుకునే దాఖలాలు మీ అందరికీ తెలుసు. ఈ అన్ని పరిస్థితుల్లో నుంచి ఒక మంచి మార్కెట్ మనం నిర్మించుకోవాలని చెప్పి భావించినాం. అది నేనే కాదు, నాకంటే ముందు వరదరాజరెడ్డి గారు కూడా భావించారు. కానీ భావించినటువంటి వారి హృదయం ఆచరణలో పెట్టడానికి సాహసించలేకపోయింది. దాని 2 కారణాలు. ఒకటి, అక్కడ ఉండబడిన మార్కెట్లో ఉండే వ్యాపారస్తులందరి మనసు గెలిచి దాన్ని తొలగించాలంటే ఆయనకు సాధ్యం కాదేమో అనిపించింది, చెడ్డ అయితానేమో అనిపించింది, లేకపోతే వ్యతిరేకిస్తారేమో అనిపించింది. అన్నిటికీ మించి తర్వాత కట్టలేదేమో, నేను ఉండబడిన రాష్ట్ర ప్రభుత్వం నాకు నిధులు మంజూరు చేయకపోతే కట్టలేకపోతే సమస్య అవుతుందేమో, ఇవి నేను ఊహించినది. ఇంకా నేను నీవు ఊహించలేని విషయాలు ఆయన మధ్యలో ఏమున్నాయో మనకు తెలియదు. కట్టలేకపోయినాడు. తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా కట్టలేకపోయినాడు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కట్టలేకపోయినాడు. నాకంటే ముందుండే అందరి ఎమ్మెల్యేలు కూడా ఆ మార్కెట్ విషయంలో సరైన నిర్ణయాన్ని, సాహసమైన నిర్ణయాన్ని, మీ అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని చేయలేకపోయినారు. కానీ నేను రాజకీయాల్లో కొనసాగిన నాటి నుంచి, ఈ నియోజకవర్గానికి నాయకుడిగా కొనసాగిన నాటి నుంచే మీకు మాట ఇచ్చిన నేను, ఈ మార్కెట్లో ఉండే చిరు వ్యాపారస్తుల కోసం, కార్మికుల కోసం రాచమల్లు మీ వెంటే నడుస్తాడు, మీకు వచ్చే కష్ట సుఖాల్లో ఉంటాడు, రాజకీయాలకు అతీతంగా మీతో ప్రయాణం చేస్తా, మీ అభివృద్ధి కోసమే శ్రమిస్తానని చెప్పి మీతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జతగట్టా నేను. ఆ రోజు మార్కెట్ విషయంలో కూడా కోర్టుకు వచ్చిన వాళ్ళల్లో నేనే ప్రథముని, కోర్టుకు వేసిన వాళ్ళల్లో వీళ్ళతో కలిసి నేనే ప్రథముని. నా జీపులో నా వెహికల్లోనే పోయినాం అందరం. మార్కెట్ విషయంలో కూడా మీరు అన్యాయంగా కూలదొస్తే, అంటే నా దృష్టిలో కూలదోయద్దని కాదు, పడగొట్టండి, కొత్తది కట్టండి, కొత్తది కొట్టడానికి హామీ ఇవ్వండి, కొత్తది కట్టే లోపల తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఎక్కడ నిర్మిస్తారో చెప్పండి, తర్వాత తాత్కాలిక కూరగాయల మార్కెట్లో నుంచి శాశ్వత మార్కెట్లోకి వచ్చేటప్పుడు మీరు ఏ మేరకు భద్రతా భరోసా కల్పించి ఇదిగో మీకే ఇస్తామని చెప్పి, వేలంపాట లేకుండా మీకే ఇస్తామని చెప్పి మాట ఇచ్చి మీరు మార్కెట్ పడగొట్టండి, నాకు అభ్యంతరం లేదు. అట్లా కాకుండా వ్యాపారస్తులకు భద్రతను కల్పించకుండా, గ్యారంటీ లేకుండా మీరు పడగొట్టామంటే మొట్టమొదట ఈ శరీరం పై నుంచే బుల్డోజర్ పైకి పోవాల్సి వస్తుందని చెప్పి ఆ రోజు చెప్పాను. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం అక్కడుండే మార్కెట్ను తొలగించడానికి మీ అందరితో సమావేశాలు ఏర్పాటు చేసిన, మున్సిపల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన, ఏకపక్షమైన నిర్ణయానికి చాలా మందిని తీసుకురాగలిగినాం. అయితే ఒక 10%, 5%, 20%, 30% అభద్రతాభావానికి లోనైనటువంటి చిరు వ్యాపారస్తులైన నా సోదరులు ఈ మార్కెట్ పడగొడితే తాత్కాలిక కూరగాయల మార్కెట్ నిర్మించరు, శాశ్వతమైన మార్కెట్ నిధులు మంజూరు చేయరు, ఈ స్థలాన్ని రిలయన్స్ కంపెనీలకు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు అమ్మేసుకుంటారు, అప్పుడు మనం రోడ్ల పాలైపోతామని చెప్పి చిన్న వ్యాపారస్తులైన మీలో కొంతమంది అభద్రతా భావానికి లోను కావడం, మీరు అభద్రతా భావానికి లోనైన దానికంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ముందుగానే మీలో విషవిషాన్ని నాటే ప్రయత్నం చేసి, మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి, మిమ్మల్ని మా మీద తిరుగుబాటు చేసే ప్రయత్నం చేసినారు. అంటే వాళ్ళ ఉద్దేశం కొత్త మార్కెట్ రాకపోయినా పర్వాలే, ఈ వ్యాపారస్తులందరికీ మేలు జరగకపోయినా పర్వాలే, ప్రొద్దుటూరు ఉండే 3 లక్షల మంది జనాభాకు కొత్త మార్కెట్ రాకపోయినా పర్వాలే, మాకు రాజకీయ ప్రయోజనం జరిగితే చాలు
ఆ రాజకీయ ప్రయోజనం కోసం వీళ్ళ చేత తిరుగుబాటు చేయిస్తామని చెప్పి మీ హృదయాలలో విషబీజాన్ని వేసి మార్కెట్ విషయంలో కొంతమంది చేత తిరుగుబాటు చేయించినారు, అడ్డుకునే ప్రయత్నం చేసినారు. కానీ ఎప్పటికైనా మంచితనమే నిలబడుతుందనే సత్యాన్ని నమ్మిన నేను ఆ రోజు ధైర్యంగా మార్కెట్ను తొలగించేసినాను. తొలగించిన తర్వాత మీరు నిరాశ్రయులు కాకుండా, రోడ్డుపాటు కాకుండా, కరోనా కష్టకాలంలో కూడా మీ పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమను కనబరిచి మిమ్మల్ని అలిమిసెంట్ మున్సిపల్ హై స్కూల్లో కూడా ఒక చోట చేర్పించి మీ వ్యాపారానికి, మీ ఆర్థిక భద్రతకు, మీ భోజనానికి, కుటుంబ సభ్యులకు సమస్య ఉండకుండా కరోనా సమయంలో కూడా ప్రాణాలు నెత్తిమీదికి వస్తాయని కూడా తెలిసి భయపడకుండా మీతో కలిసి అలిమిసెంట్ హై స్కూల్లో మార్కెట్ ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత అనతి కాలంలోనే, తక్కువ సమయంలోనే, 5-6 నెలల కాలంలోనే 2 కోట్ల రూపాయలతో అద్భుతమైనటువంటి పురపాలక సంఘ తాత్కాలిక కూరగాయల మార్కెట్లు ఇక్కడ నిర్మించగలిగినాం. అడిగినాడు 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, అబ్బా అంటే 10 కోట్లు అయితే నిర్మించవచ్చు కదా, 53 కోట్ల రూపాయలతో మార్కెట్ నిర్మిస్తారా అని చెప్పి నన్ను ప్రశ్నించడం జరిగింది. లేదు, నా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల కోసం, వారు నాకు ఇచ్చిన తీర్పు కోసం, నాకు ఇచ్చిన గౌరవ ప్రతిష్టలకు రుణం తీసుకునే ప్రయత్నంలో భాగంగా అద్భుతమైనటువంటి మంచి మార్కెట్ను భారతదేశంలోనే గొప్పగా ఉండబడిన మార్కెట్లో ఒక మార్కెట్గా ఈ ప్రొద్దుటూరులో నిర్మించాలి అని చెప్పి ఈ ఊరి ప్రజల కోసం, అందులో వ్యాపారం కొనసాగించే మీకోసం 53 కోట్ల రూపాయలని ఒప్పించి మెప్పించి నిధులు తీసుకురాగలిగినాయి. ఇదంతా గమనించే తెలుగుదేశం పార్టీ నాయకులు బాధ కలిగింది, అసూయ కలిగింది, చివరిగా భయం కలిగింది వారికి. ప్రజలందరూ రాచమల్లి వైపే ఉంటారు, కూరగాయల మార్కెట్లో ఉండే చిరు వ్యాపారస్తులందరూ రాచమల్లి వైపే ఉంటారు కదా అని చెప్పి అప్పుడు సరికొత్త ప్రచారానికి, విష ప్రచారానికి తెరదీసినారు. అదే ఇక్కడ మార్కెట్ కట్టరు, 53 కోట్లు ఉత్తది, రిలయన్స్ కంపెనీ వాళ్ళకు అమ్ముకున్నాడు, మా అబ్బాయి అమ్ముకోవడానికి, మా చిన్నాయింది అమ్ముకోవడానికి. అబద్ధం. దాని తర్వాత మరొక అబద్ధం చేసినారు. అక్కడ మనం భూమి పూజ చేసి కూరగాయల మార్కెట్ నిర్మించడానికి మీరు గమనించినారో లేదో, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కాదు, ఈ జిల్లాలో కాదు, ఎక్కడే కానీ ఈ జిల్లాలో ప్రారంభోత్సవం చేయనంత గొప్పగా కూరగాయల మార్కెట్ మనం చేసినాం. 30,000 మందికి భోజనాన్ని వడ్డించి అంగరంగ వైభవంగా నా కూతురు పెళ్లి చేసిన దానికంటే గొప్పగా కూరగాయల మార్కెట్ నిర్మాణానికి భూమి పూజ చేయగలిగిన. దీని తర్వాత మళ్ళీ ఒక పాట అన్నారు, నిధులు రాలే, ఊరికి జీవో వచ్చింది మొదలు పెట్టరు అన్నారు. నిధులు వచ్చినాయి, జీవో వచ్చింది, పని మొదలు పెట్టినాం. అప్పుడు మళ్ళా పెద్ద ఆఫీసులో ఆడికి వచ్చినాడు కూరగాయల మార్కెట్లోకి. ఈ ఇటుక పట్టుకొని, ఆరాయి పట్టుకొని, ఈ కడ్డీ పట్టుకొని, ఇది లావు ఉంది, ఇది చిన్నగా ఉంది, ఇది పొడవు ఉంది, ఇది పొట్టు ఉంది, ఇది అట్టుంది, ఇట్టుంది, ఇటు చేయకూడదు, అటు చేయకూడదు అని చెప్పి మళ్ళా ఒక విష ప్రచారానికి తెరదీసినారు. ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళా ఇంకొకటి, ఇక్కడ ఉండే వాళ్ళందరూ తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టారా, ఇస్తారా, ఇయ్యరా? దానికి సమాధానం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ చిరు వ్యాపారస్తులు కోరుకునే అభ్యర్థన మేరకు మున్సిపల్ కౌన్సిల్లో ఒక రెజల్యూషన్ పాస్ చేయండి, అధికారపూర్వకమైనటువంటి ఒక అనుమతిని మాకు అందించండి, ఒక భరోసాను అందించండి అని చెప్పి కూరగాయల వ్యాపారస్తులందరూ మమ్మల్ని కలిస్తే మున్సిపల్ చైర్మన్ గారిని పిలిచి, కమిషనర్ గారిని పిలిచి, మా గౌరవ కౌన్సిల్ సభ్యుల్ని పిలిచి మాట్లాడి కౌన్సిల్లో అజెండాకి ఈ అంశాన్ని పొందుపరిచి ఏకగ్రీవ తీర్మానాన్ని చేసినాం. ఏమని? ఇక్కడ ఉండబడిన చిరు వ్యాపారస్తులందరికీ ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి, ఇక్కడ ఐడెంటిటీ కార్డు ఈ రోజు ఇచ్చిన వాళ్ళందరికీ శాశ్వతమైన కూరగాయల మార్కెట్లో వేలంపాట లేకుండా వారికి చోటు కల్పించాలి. రెండవది, పూలు అమ్ముకునే వాళ్ళను, పూల వ్యాపారస్తులను శోభాయమానంగా ఉండేదానికి శాశ్వతమైనటువంటి మార్కెట్లో ప్రారంభ దశలోనే ఉంచాలి. ఇది నా ప్రత్యేకమైన డిమాండ్. కమిషనర్ గారికి కూడా చెప్తా ఉన్నా, పండ్లు కానీ పూలు కానీ శోభాయమానంగా ఉండాలి. సాంప్రదాయబద్ధమైనటువంటి శుభసూచకమైనటువంటి ఆ వ్యాపారస్తులు వ్యాపారానికి అగ్రభాగాన ముందుండాలి. వ్యాపారస్తుల కోసం కిరాణా షాపులు కానీ మీకోసం కానీ సౌకర్యకరంగా మీరు కోరుకున్న విస్తీర్ణ ప్రకారం, పద్ధతి ప్రకారమే నిర్మాణం జరుగుతుంది. ఇంకొకటి కూడా, ఎప్పుడు వేలంపాట వేస్తారు, పోటీ పడతారు, దళారులు వస్తారు, మీకు ఇబ్బందులు కలుగుతాయి. 2-3 సంవత్సరాలుగా నేను మీకు గట్టిగా హిమాలయ పర్వతాల్లాగా వ్యాపారస్తులకు అండగా
భారతదేశానికి రక్షణగా హిమాలయ పర్వతాలు ఎంత గొప్పగా ఉంటాయో ప్రొద్దుటూరు ఉండే వ్యాపారస్తులకు రాచమల్లు హిమాలయ పర్వతంలాగా గట్టిగా నిలబడతాడు. మీకు నిలబడినా 2-3 ఏళ్లుగా మీరే తీసుకున్నారు. ఇప్పుడు శాశ్వతంగా కౌన్సిల్లోనే తీర్మానం చేసినాం. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి వేలంపాట నిర్వహించాలి. అందులో వేరే వాళ్ళు పాల్గొనకుండా, దళారీ వ్యవస్థ లేకుండా ఈ మార్కెట్లో ఉండే చిన్న వ్యాపారస్తులకే 33.3% పెంచి వాళ్ళకే ఇవ్వాలి. మీరు తీర్మానం చేయండి. ప్రభుత్వం వారితో నేను మాట్లాడతానని చెప్పి కమిషనర్ గారికి, కౌన్సిల్కు చెప్పిన మాట వాస్తవం. ఇక మిగిలినది ఒక్కటేనన్నా. మరొక 4 నెలలు, 5 నెలలు, 6 నెలల కాలంలో అక్కడ మార్కెట్ పూర్తయితే మిమ్మల్ని అందరినీ తప్పెట్లతో, తాళాలతో, మేళ తాళాలతో, ముత్తైదులతో అందరినీ పెట్టిన అక్క చెల్లెమ్మలు పెట్టి మిమ్మల్ని రంగరంగ వైభవంగా మీ భార్యా పిల్లల దగ్గరికి పిలుచుకుపోయి మిమ్మల్ని మీ వ్యాపార స్థలాలలో కూర్చోబెట్టి బిర్యానీ చేసుకొని అన్నం తిని మనం తాంబూలం వేసుకొని ఇంటికి పోతాం చూడి, అదొక్కటి మిగిలిందిగా. ఇది జరుగుతుంది. ఇంతటితో కథ సమాప్తమవుతుంది. తెలుగుదేశం పార్టీ కథ కూడా సమాప్తం. కేల్కతం బ్యాండ్ బజావ్. రాజకీయ పార్టీలకు వివక్షతకు చోటు లేకుండా ఇక్కడ వ్యాపారం చేసుకునే ప్రతి వ్యాపారస్తుడు, ఇక్కడ పని చేసుకునే ప్రతి హమాలీ కార్మికుడు అందరూ నా తల్లికి మీరన్నా జన్మించుండాలా, మీ తల్లికి నేనన్నా జన్మించుండాలా, తోడబుట్టిన వాళ్ళనే. భేదాభిప్రాయం లేదు. తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన వాడు కూడా నా తమ్ముడే, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన వాడు కూడా నా తమ్ముడే, భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసిన వాడు కూడా నా తమ్ముడే. కారణం మీ ముఖాలలో రాజకీయ పార్టీల రంగులను రాచమ్ములు చూడడు. పేదరికాన్ని చూస్తాడు, మనిషిగా చూస్తాడు, ఆత్మీయులుగా చూస్తాడు. 4 ఓట్లు ఎక్కువ, 4 ఓట్లు తక్కువ, గెలుపు రావడమో రాకపోవడమో ఇది కాదు ప్రధానం. ప్రజల హృదయాలలో ఎప్పటికీ సజీవంగా మిగిలి ఉండడం, పేదరికంలోనే ప్రతి ఆత్మీయుని దగ్గరికి తీసుకొని సహాయపడడమే నాకు తెలిసినటువంటి విద్య, నాకు తెలిసినటువంటి మనస్తత్వం. ఇదే అవలంబిస్తా ఉన్నా. రేపు ఎన్నికలు వస్తే కూడా, నిన్న ప్రవీణ్ వచ్చినాడు ఇక్కడికి, ఎవ్వరూ లేరు ఆ అబ్బాయి వెంట, ఒకడే తిరిగినాడు, పోయినాడు, మంచిది. నేను మీకు చెప్తా ఉన్నా, ప్రవీణ్ ఇక్కడికి వచ్చినప్పుడు రేపొద్దున ప్రవీణే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అవుతాడు. అది కూడా చెప్తా ఉన్నా. ప్రవీణే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. మిస్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు. నువ్వే అభ్యర్థి అవుతావు నాయన. వెల్కమ్ టు ఎలక్షన్. ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చినప్పుడు, క్యాన్వాస్కి వచ్చినప్పుడు, మీరు ఎవరైనా రాచమల్లని ఇంతమంది చేసినాడు కాబట్టి అబ్బాయితో మాట్లాడితే ఎక్కడైనా బాధపడతారో అని చెప్పి ఆ అబ్బాయిని అమర్యాద చెయ్యొద్దు. సాధారణంగా మార్కెట్లోకి ఆహ్వానించండి, నమస్కారానికి ప్రతి నమస్కారం చేయండి, చక్కటి టీ ఇవ్వండి, మంచినీళ్ళు ఇవ్వండి. ఆ పిల్లకాయ మాట్లాడినప్పుడు తప్పకుండా అని చెప్పి గౌరవప్రదంగా పంపించండి. ఆ తర్వాత మంచి వైపే నిర్ణయం తీసుకోండి, చెడు వైపు మాత్రం నిర్ణయం తీసుకోవద్దని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మనస్ఫూర్తిగా మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీకు ఈరోజు ఐడెంటిటీ కార్డు ఇచ్చినందుకు మీరు ఎంత సంతోషపడతా ఉన్నారో అంతకు 2 ఇంతలు 3 ఇంతలు నేను సంతోషపడతాననే విషయాన్ని మీకు తెలియజేస్తూ సెలవు.